నేను రేపు మన ఆఫీస్కి వస్తాను. మన కంపెనీ లాయర్ని సీఏని పిలిపించండి. ఓకే అమ్మాయి గారు. నాదే కాదు, ఎవరిదైనా సరే. అంతకు ముందున్న సిగ్నేచర్తో ప్రెజెంట్ సిగ్నేచర్ టాలీ కాకపోతే లీగల్గా ప్రెజెంట్ సిగ్నేచర్ని ఆథరైజ్ చేసి ఆ సిగ్నేచర్ని ఫర్దర్గా యాక్టివేషన్లో ఉంచొచ్చు. కూతురికేమైందమ్మా? ఏదైనా ప్రాబ్లమా? అవసరమైతే మా అర్చన ఫౌండేషన్ తరపున మీకు సాయం చేస్తాను. బాధపడకండి. నా కూతురు లేదమ్మా, దూరంగా వెళ్ళిపోయింది. ఏమైంది? నా కూతురు అందర్నీ వదిలి అందనంత దూరం వెళ్ళిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. తన జ్ఞాపకాల్ని నాకు వదిలి వెళ్ళిపోయిందమ్మా. అయ్యో, అలాగా? మీరు అచ్చ నా కూతురులాగే ఉంటారని తెలిసి ఒక్కసారి చూసిపోదామని వచ్చానమ్మా. వద్దమ్మా, మీరు నాకన్నా పెద్దవారు. మీరు నన్ను నువ్వు అని పిలవండి చాలు. నిజంగా మీరు నా కూతురులాగే ఉన్నారమ్మా. మిమ్మల్ని చూశాక నా కూతురులాగే అనిపించి దుఃఖం ఆగలేదమ్మా. అబ్లు, కొంచెం మంచినీళ్ళు తీసుకురా. అలాగేనమ్మా. ముందు మీరు ఇలా కూర్చోండి. కూర్చోండమ్మా. అమ్మాయి గారు, తాగండమ్మా. చూస్తుంటే నా కూతురే నా కళ్ళెదురుగా ఉన్నట్టుందమ్మా. కన్న ప్రేమను ఆపుకోలేక మనసు కరిగి కన్నీరవుతోందమ్మా. నిజంగానే మీ అమ్మాయి అచ్చు నాలాగే ఉంటుందా?
ఇదిగోనమ్మా నాకు దూరమైన నా కూతురు ఫోటో. ఫోటోను చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టే ఉంది. అచ్చు నాలాగే ఉంది మీ అమ్మాయి. అవునమ్మా, అచ్చం మీలాగే ఉంటుంది. అందుకే మిమ్మల్ని చూడాలని వచ్చానమ్మా. నాకు కూడా మిమ్మల్ని చూస్తుంటే అమ్మని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. నా చిన్నప్పుడే మా అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారట. నన్ను అభిమానించి నన్ను ఆప్యాయంగా చూసుకునే మా తాతయ్య ఈ మధ్యనే నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. తల్లి ఒడి, తల్లి ప్రేమ, తల్లి ఆలన పాలన ఏది నోచుకోలేని జీవితం అమ్మా నాది. నాలా ఉన్న మీ కూతురు కోసం ఇంతగా పరితపించే మీలాంటి తల్లి లేనందుకు నాకు చాలా బాధ అనిపిస్తుందమ్మా. ఏ లోకానున్న మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలమ్మా. నా కూతురులా ఉన్న మిమ్మల్ని చూడాలని వచ్చి మిమ్మల్ని చాలా బాధ పెట్టానమ్మా. నన్ను క్షమించు. అయ్యో, అమ్మలాంటి వారు మీరిలా అనకూడదమ్మా. ఇక బయలుదేరతానమ్మా. అరిసెలు, ఈ అరిసెలంటే నా కూతురికి చాలా ఇష్టమమ్మా. అందుకే నా కూతురులా ఉన్న మీకోసం నా దగ్గరున్న డబ్బులతో కొని తీసుకొచ్చాను. తింటావా తల్లి? అరిసెలంటే నాకు కూడా చాలా ఇష్టమమ్మా.
అరిసెలంటే ఏంటో తెలియని అమ్మాయి గారికి అరిసెలంటే ఇష్టమా? విచిత్రంగా ఉందే. ఈ అరిసె నీ చేత్తో నువ్వు తినిపించమ్మా. కనీసం ఎలా ఉంటుందో కూడా గుర్తులేని నా తల్లే వచ్చి నాకు స్వయంగా తినిపించినట్టుందమ్మా. అమ్మా, మీరిక్కడెక్కడుంటున్నారు? భూషణం గారింట్లో ఉంటున్నానమ్మా. దారి తెన్ను తెలియక రోడ్డు మీద ఉన్న నన్ను భూషణం గారి తల్లి మందర గారు చేరదీసి నీడనిచ్చారు. మీ అమ్మాయిలా ఉన్నాను. నాలో మీ అమ్మాయిని చూసుకుంటూ ఎవరూ లేని ఒంటరినైనా నాకు తల్లిలా ఇక్కడే నా దగ్గరే ఉండిపోవచ్చు కదమ్మా. వద్దు, వద్దమ్మా, అక్కడే ఉండ నువ్వు. ఇక్కడుంటే మిమ్మల్ని చూస్తే రోజు నా కూతురే గుర్తొచ్చి మరింత బాధ ఎక్కువ అవుతుంది. మిమ్మల్ని చూడాలనిపించినప్పుడల్లా వచ్చి చూసి వెళ్తుంటాను. మీకేం కావాలన్నా చెప్పండి. మిమ్మల్ని నా బిడ్డలా అనుకుని మీకేం కావాలన్నా చేసి పెడతాను. అమ్మా, అయ్యయ్యో, నేను తీసేదాన్ని కదమ్మా. పర్వాలేదమ్మా, తల్లి లాంటివారు. మీ అనుమతి లేకుండా నా కూతురులా ఉన్న మీ దగ్గరికి వచ్చి నా కూతురు మీద ఉన్న కడుపు తీపిని పేగుబంధాన్ని ఆపుకోలేక మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడొద్దు. మీ బిడ్డలా ఉన్నానన్నారు. మీ అమ్మాయినే అనుకుని మీరెప్పుడైనా ఇక్కడికి రావచ్చు. వెళ్ళొస్తానమ్మా. అమ్మా, మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకోవచ్చా? నేను మీ బిడ్డలాంటి దాన్నమ్మా. మీ ఇష్టం. మీరుండేది భూషణం అంకుల్ వాళ్ళ ఇంట్లోనే కదా? ఉండండి, నేను డ్రాప్ చేస్తాను. వద్దమ్మా, ఇక్కడి నుంచి గుడికెళ్ళి అక్కడ కాసేపు కూర్చుని ఆ తర్వాత ఇంటికి వెళ్తాను. వస్తానమ్మా. అప్పుడప్పుడు ఈ కూతురు చూడ్డానికి కూడా వస్తుండండి.
బాధపడుకురేను. రాక్షసుల్లాంటి తాలికట్టిన భర్త ఆ వికాస్ బ్రతుకున్నప్పుడే చచ్చిన వాడిలా జమకట్టి కేవలం బాబు గంగాధరం కోసం బతుకుతున్న నీకు ఈరోజు వాడు కనబడకుండా ఉన్నప్పుడు దూరమయ్యాడన్న బాధ ఎంతుంటుందో నాకు తెలుసురేను. వాడంతట వాడు తప్పిపోవడానికి వాడు సరిగ్గా నడవని కూడా నడవలేడు. చుట్టుపక్కలంతా వెతికినా ఎక్కడా కనపడకుండా ఏమైపోయాడా అని నాకు కూడా టెన్షన్గా ఉంది. గంగాధరం మిస్ అయ్యాడని నువ్వు అఫీషియల్గా కంప్లైంట్ ఇవ్వరేనుక. నా ఎంక్వైరీ స్పీడప్ చేస్తాను. ఇంట్లో వాళ్ళనైనా వీధిలో వాళ్ళనైనా గంగాధరం మిస్సింగ్కి కారణమైన వాళ్ళని వదిలిపెట్టను. గంగాధరాన్ని కనబడకుండా చేయడానికి ఇంట్లో వాళ్ళెవరుండరు శర్వాణి? తాతయ్య, చైతన్య, వైజయంతి, నేను తప్ప. ఏదో ఫ్లోలా అన్నాను రేను. అయినా ఇంట్లో వాళ్ళంటే నీ ఇంట్లో వాళ్ళని కాదు, బయట ఉండి మనకి హాని చేయాలనుకునే మన రిలేషన్స్ కూడా ఇంట్లో వాళ్ళ కిందే లెక్క. అవునక్క, మనకు తెలియకుండా మన శత్రువులు ఎవరైనా ఉన్నారేమో. లేకపోతే నేను అక్కడే ఉన్నాను, బాబా ఆడుకుంటున్నాడు, అంతలోనే ఎంత దూరం అని వెళ్ళిపోగలడు? ఒకప్పుడు కన్న కొడుకని కూడా చూడకుండా వికాస్ కక్ష సాధించడం కోసం గంగాధరాన్ని కిడ్నాప్ చేయలేదా? ఇప్పుడు కూడా అలాగే నీ మీద కక్ష సాధించడం కోసం ఎవరైనా అలా చేశారేమో రేను. ఇప్పుడు అలా చేయడానికి మనకు శత్రువులు ఎవరున్నారు శర్వాణి గారు? మన కంటితో మనం చూసే వరకు దేనిని ఎవరినీ నమ్మకూడదు. ముఖ్యంగా మా పోలీసులం అస్సలు నమ్మం. రేణుకా, కంప్లైంట్ ఇవ్వు రేణుకా. చట్టానికి దొరకని దోషులుండరు చైతన్య. తెలిసి చేసినా, ఆవేశంతో చేసినా, అసూయతో చేసినా ఒకరోజు ముందు వెనకే, కానీ ఖచ్చితంగా పట్టుకునే తీరుతాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అవతార్. ఎనీ ఇన్ఫర్మేషన్? ఏరియా వైజ్ గా చిన్నపిల్లలను దొంగిలించే నలుగురిని తీసుకొచ్చాను. వాళ్ళని లోపలికి తీసుకునిరా. రామారావు గారు, సార్, వాళ్ళని తీసుకురండి. సో వీళ్ళ నలుగురు ఏరియా వైజ్ చిల్డ్రన్స్ మాఫియా అన్నమాట. ఎస్ మేడం. వీడు దిల్షుక్ నగర్ ఏరియా మేడం. వీడు పటాన్చెరు, మియాపూర్ ఏరియాలు కవర్ చేస్తుంటాడు మేడం. వీడు అమీర్పేట, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్ ఏరియాలు కవర్ చేస్తుంటాడు మేడం. వీడు
సికింద్రాబాద్, బోయినపల్లి, సుచిత్ర ఏరియాలు కవర్ చేస్తుంటాడు మేడం. దీనంతటికి కారణం నేనే. ఒక విధంగా గంగాధర్ తప్పిపోవడానికి కారణం నేనే చైతన్య.